మార్నింగ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ అండి. మీకు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు చెప్పడమే కాదు, అడ్వైజెస్ తీసుకోవడం చాలా బెనిఫిట్. మీ దగ్గర నుంచి నేను, నా దగ్గర నుంచి మీరు. ఏది మంచిదైతే ఎన్ని మంచి ఉంటాయో దాన్నే తీసుకుందాం, చేతను మాత్రం వదిలేస్తాం. ఓకే, సో శుభాకాంక్షలు జనరల్గా చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళది వాళ్ళ ఫ్రెండ్స్. బట్ in my view, the advices are more important than wishes. Wishes will not do anything at all. But advice you have to incorporate and you have to amend. Adanamata. So, అందువల్ల better to take advice from anybody, even younger than you or smaller than you also can take it out. You can give advice also to elders like me. Okay, yeah. సంక్రాంతికి మీకు ఆఫర్లు ఉన్నాయి. దట్ ఇస్ ద బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయి. ఈ బెస్ట్ ఆఫర్స్ ఏంటంటే, ఈ సంక్రాంతిలో మీకు అతి తక్కువ రేటు ఉన్న వెంచర్లు మాత్రమే నేను చెప్తున్నాను. ఇట్స్ వెరీ 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 లెస్ రేట్, హై అప్రిషియేషన్. ఎందుకంటే 666 మీరు మార్కింగ్ చేసి తర్వాత ఆ మట్టి పోసి జేసీబీ వచ్చి ర్యామింగ్ చేసి రోడ్ రోలర్ తిరిగి తర్వాత బీటీ వేశారనుకోండి, ఆ చుట్టుపక్కల 1.5 కిలోమీటర్స్ నుంచి 2 కిలోమీటర్స్ వరకు ఎట్టి పరిస్థితుల్లో రేటు ఇంక్రీజ్ అవుతుంది. ఒకప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర మనం ఎల్బీ నగర్ దగ్గర కొనాలంటే భయపడేవాళ్ళు. ఇన్నర్ రింగ్ రోడ్ అయిపోయింది, కాస్ట్ పెరిగిపోయింది. ఇప్పుడు 3 లక్షలు 4 లక్షల గజం ఉంది ఇన్నర్ రింగ్ రోడ్. అదేవిధంగా అవుటర్ రింగ్ రోడ్ దగ్గర కొనమంటే కూడా కొనలేకపోయారు. ఎందుకని? దూరము, అక్కడెవరు కట్టుకుంటారు ఇల్లు, అది ఎందుకని ఎన్నో సంవత్సరాలు. బట్ ఇవన్నీ కూడా మనకు 10-15 సంవత్సరాల్లో అవుటర్ రింగ్ రోడ్డు, 20-25 సంవత్సరాల్లో ఇన్నర్ రింగ్ రోడ్డు, 30 సంవత్సరాల్లో కూకట్పల్లి, 20 సంవత్సరాల్లో హైటెక్ సిటీ బాగా డెవలప్ అయిపోయింది. సో మనం జీతం సంపాదించి సేవింగ్ చేసి దాంతో ఇల్లు కట్టుకుంటాము అనేది చాలా తక్కువ. దాంతో లక్షాధికారి అవుతాము, కోటీశ్వరులు అవుతారు కూడా చాలా తక్కువ. ఎప్పుడైనా సరే తక్కువ ధరలో ఉన్న ల్యాండ్ కొనుక్కొని దాన్ని అమ్ముకోకుండా ఉండి దాచిపెట్టుకుంటే ఒక 10 years, 5 years, 15 years అలా పెట్టుకుంటే మీకు కానీ మీ యొక్క పిల్లలకు కానీ అదే డబల్ ఆస్తి వస్తుంది. సోకాల్డ్ కోటీశ్వరులు కూడా, సోకాల్డ్ లక్షాధికారులు కూడా వాళ్ళు సంపాదించిన డబ్బులు కాదది. ఓన్లీ రియల్ ఎస్టేట్లో ఉన్నది దాచిపెట్టుకున్న డబ్బులే డబల్ అయ్యేది అవన్నీ. ఓకే, అందువల్ల యూ ప్లీజ్ టేక్ ఎ డెసిషన్, బై ఎట్ లో లెవెల్ అండ్ కీప్ ఇట్ ఫర్